నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు మంత్రి పదవి దక్కడంతో ఆనందోత్సాహాలలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు. విద్యుత్ దీపకాంతులతో కలకళ్లాడిన నిడదవోలు మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం. ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ అందాలి. యువనేత బొలిశెట్టి రాజేష్. విజయవాడ కేసరపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో నేడు మంత్రిగా కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. 90వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా మొదలుపెట్టి యూత్ అధ్యక్షుడిగా మారి తర్వాత దశాబ్దంలో తన సొంత కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. అనంతర కాలంలో జనసేన పార్టీలో జాయిన్ అయి 2019లో రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజల కోసం పోరాటం చేశారు. తన నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాలకి మార్గదర్శకుడు అయ్యారు. ఆ పోరాటం చూసిన పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గం మాత్రమే కాకుండా మిగతా నియోజకవర్గాలను కూడా పార్టీని అభివృద్ధి చేయాలని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఒక పక్క తన నియోజకవర్గాన్ని ఏకపక్షం చేస్తూ మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని బలంగా తీర్చిదిద్దటంలో తన అనుభవాన్ని రంగరించి తనదైన ముద్ర వేశారు. 2024లో పొత్తు ఉన్నా లేకపోయినా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 100% గ్రౌండ్ వర్క్ చేసి ఎన్నికలకు సిద్ధమైన సమయంలో పొత్తులో భాగంగా అనుకోని విధంగా రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలుకు సీటు కేటాయించడం జరిగింది. 25 సంవత్సరాలుగా పట్టు ఉన్న నియోజకవర్గం మరియు 7 సంవత్సరాలుగా గ్రౌండ్ లెవెల్లో సర్వం సిద్ధం చేసిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లవలసి వచ్చినా కనీసం అధ్యక్షులు కానీ పార్టీని కానీ ఏ విధంగా కూడా విమర్శించకుండా తనలో తాను బాధపడుతూ నిడదవోలు చేరుకున్నారు. నిడదవోలులో ఎన్నికలకు 2 నెలల సమయం ముందు వెళ్లి అతి తక్కువ సమయంలో నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుతో కలిసి 56 గ్రామాలను, 28 వార్డులను కూడా పర్యటించి ప్రచారం చేసి తన వాక్ చాతుర్యంతో కరుడుగట్టిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నేతల నుంచి సామాన్య స్థాయి ప్రజానికం వరకు అందరి మన్ననలు పొంది తన అనుభవాన్ని, తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి అతి తక్కువ సమయంలో అత్యధిక మెజారిటీతో నిడదవోలు గడ్డ మీద విజయం సాధించారు. సుమారు 34,000 మెజారిటీతో నిడదవోలు నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు. ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో అనేక కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఆవేదనలు, బాధలు, బాధ్యతలు సమర్థంగా ఎదుర్కొని తన యొక్క కష్టంతో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. దానికి ఫలితంగా నేడు కేబినెట్లో కూడా సముచిత స్థానాన్ని సాధించారు.
జనసేన పార్టీ నుంచి 3 మాత్రమే మంత్రి పదవులు కేటాయిస్తే అందులో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో పాటు మన కందుల దుర్గేష్కు కూడా చోటు కల్పించడం జరిగింది. దర్శకమైనటువంటి స్థాయిలో తీసుకుపోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగుచెరులకు ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ తెలుగు వారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే చెప్పారు. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగు. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్. పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైనటువంటి ఛాయాచిత్రం. बहुत बहुत धन्यवाद माननीय श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే, ధర్మం బిది, వ్రతం బిది, సద్వివేకం బిది, ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్కు మంత్రి పదవి దక్కటంతో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో అన్ని ప్రధాన కూడళ్లలో కేక్లు కట్ చేస్తూ బాణసంచా కాలుస్తూ సంబరాలను అంబరాలు అంటించారు. దీనిలో భాగంగా నిడదవోలు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ నందు కేక్ కట్ చేసిన అనంతరం పాటి మీద గణేష్ చౌక్ నందు వేంచేసి ఉన్న శ్రీ పూజా గణపతి కుమారస్వామి వార్ల ఆలయం నందు 108 కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద జీటీఆర్ కాంప్లెక్స్ వద్ద బాణాసంచా కాల్చి కందుల దుర్గేష్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి, షబ్బీర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, గంటా శ్రీనివాసరావు, భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, గ్రంథి బాలాజీ, గంటా శివ, కారింకి నాగేశ్వరరావు, కారింకి సాయిబాబు, కాటం రాంబాబు, ఏరుబండి శివాజీ, చెన్నాపరపు రాజా, అచ్యుత పవన్, అడ్డాల సాయి లక్ష్మణ్, గొల్ల రాజశేఖర్, గొర్ల సూరిబాబు, యాగటి కిరణ్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దుర్గేష్ గారి నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం, జై జనసేన.
జై జై కందుల జై కందుల జై జై కందుల జై కందుల జై కందుల జై జై కందుల జై కందుల జై 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 కందుల జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బీజేపీ జై బీజేపీ పట్టుకోండి నా చేతులు వాళ్ళది ఆర్పకూడదు మనం ఎలిగించే వాళ్ళం మనం పెద్దగా ఎలిగించే వాళ్ళం తమ్ముడిని నన్ను మినిస్టర్ దుర్గేష్ గారి నాయకత్వం మంత్రి గారి తాలూకా మంత్రి గారి తాలూకా మంత్రి గారి తాలూకా మా నాయకు కూడా పెట్టాను రెండు 2024 మే 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దుర్గేష్ గారిని నిడదల నియోజకవర్గం తరపున ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారిని అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గన్నవరంలోని. దాంట్లోని ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 25 మందిని క్యాబినెట్ మినిస్టర్ని ప్రకటించడం జరిగింది. వారి మందిలోని 25 మందిలో కూడా దుర్గేష్ గారికి ఒకరు ఉండడం కూడా మా అందరికి గర్వంగా ఉంది. ఒక మంచి వ్యక్తి మనం ఊహించలేదు నిడదవోలికి ఒక వ్యక్తి వస్తారని. అది కూడా గ్లాస్ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున దుర్గేష్ గారిని ఎన్నికించడం, ఆయన్ని ఇక్కడ పంపడం, మనందరం కూడా వెంటనే ఆయన ఈ 45 రోజులు 60 రోజుల్లో కూడా సరే నాన్ లోకల్ అని చెప్పి క్రియేట్ చేసినా కానీ జనాలందరికీ కూడా మనం అందరం కూడా నెగ్గించుకుని మంచి వ్యక్తికి మన పునాది వేసాం. అటువంటి వ్యక్తిని మనం అందరం గెలిపించుకుని ఈరోజు మంత్రిగా కూడా దక్కినందుకు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గానికి దుర్గేష్ గారు తమ వంతు సాయం చేసి మంచి రోజులు చెప్పడానికి కూడా గర్వపడుతూ ఆరమైతే అలా వెళ్ళిపోద్ది అక్కడ. జై జనసేన జై జనసేన జై జనసేన వెళ్ళిపట్ట బాబు. ఆ కాయ ఏకైక తాగకూడదు. అలా తిరుగు నాయకత్వం జై జనసేన జై బీజేపీ జై
నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే దుర్గేష్ గారు రావడం, విజయం సాధించడం, వెంటనే మంత్రివర్గంలో చోటులో స్థానం కల్పించుకోవడం అనేది చిన్న విషయం కాదు, చాలా మామూలు విషయం కాదు. ఈ విజయం మా రంగా రమేష్ మాయ గారిది, డాక్టర్ గారి విజయం. ఈ విజయం వెనకాల కృషి ఎక్కువగా పట్టణం నుంచి ప్రముఖులు వీళ్ళిద్దరికీ కూడా ఈ విజయం సాధించారు. చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ద బెస్ట్. సార్వత్రిక ఎన్నికల్లో మొన్న మే 13వ తారీఖు జరిగిన ఎన్నికల పోటీల్లో కందుల దుర్గేష్ గారు నిడదవోలు జనసేన నుంచి ఎమ్మెల్యే కింద గెలవడం ఒక ఎత్తు అయితే, ఇవాళ రోజు ఆయన నిడదవోలు చరిత్రను మళ్ళీ తిరగరాశారు. నిడదవోలు చరిత్రలో ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే కూడా మినిస్టర్ అయినట్టు ఎక్కడా కూడా లేదు. సో దుర్గేష్ గారు ఇప్పుడు మనకి డబల్ ధమాకా లాగా మొదట ఎమ్మెల్యే రాగానే, అదేవిధంగా నెక్స్ట్ రాగానే మళ్ళీ మినిస్టర్ అవ్వడం అనేది మన నిడదవోలుకి చాలా గర్వకారణం. సో దీనికి కృషి చేసిన జన సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు సన్నాహాలు పూర్తి చేశామని కలెక్టర్ కె మాధవీలత తెలియజేశారు. 11, 12 తారీఖుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. దీనిలో భాగంగానే నిడదవోలులోని స్థానిక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పురపాలక సంఘ కార్యాలయం, నిడదవోలు తహసీల్దార్ కార్యాలయాలు విద్యుత్ దీప కాంతులతో కలకల్లాడాయి. నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించేందుకు నిడదవోలులోని లయన్స్ ఆడిటోరియం నందు, సమిశ్రగూడెంలోని గీతా మందిరం నందు, ఉండ్రాజవరంలోని డ్వాక్రా భవనం నందు, పెరవలిలో ఎండీఓ కార్యాలయం వద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆయన కూడా అతిథిగా, గౌరవ అతిథిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. లోకేష్ వేదికపై ఒకరొకరిని ఇప్పటి వరకు ఇన్వైట్ చేస్తూ, ఆహ్వానిస్తూ ఒక చోట కూర్చున్నారు. వేదిక మీద లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఆశీర్వదించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని న్యాయం నియోజకవర్గ ప్రజలందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందాలని యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు.
పెంటపాడు మండలం ముదునూరులోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద 41 రోజులుగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయాన్ని కోరుతూ చేపట్టిన పూజా కార్యక్రమాలు మంగళవారంతో ముగియటంతో ఆయన ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తన తండ్రి బొలిశెట్టి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులు పూజా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందనీయమని, ఆ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం శుభ పరిణామమని, ఆ దేవుడి దయతో రాబోయే 5 ఏళ్లు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. తమకు వెన్నంటి నడిచిన నాయకులందరికీ ఈ సందర్భంగా రాజేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విష్ణుగురుదేవో మహేశ్వరస్థానమంజంతగోహసః ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం విక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం రుద్రాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం హరయాయ నమః ఓం హరహరద్రయ బ్రహ్మణాయ నమః బ్రహ్మభో. ముందుగా మీ అందరికీ, గ్రామ పెద్దలందరికీ, అలాగే ఇక్కడ ఉన్న మన జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, అలాగే బీజేపీ నాయకులు ఎవరైనా మొత్తం అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయనకి అంతటి మెజారిటీ, అఖండమైన మెజారిటీని మీరు ఇచ్చినందుకు ముందుగా నాకు కృతజ్ఞతలు మీకు తెలియజేసుకోవాలి. తర్వాత ఏదైతే మీరందరూ నమ్మారో, ఎస్పెషల్లీ మన జన సైనికులు ఏదైతే శ్రీనివాస్ గారిని, శ్రీనివాస్ గారిని ఏ కారణం చేత మీరు నమ్మారో ఖచ్చితంగా అది ఆయన చేసి తీరుతారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి మొన్న 4వ తారీఖున లెక్కింపు జరిగిందండి. మనం ఈవినింగ్కి మనకి దాన్ని ధృవీకరించి ఒక మన ఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వస్తున్నప్పుడు అడుగడుగున ఆయన్ని భీమవరం నుంచి కూడా వచ్చేదాకా ఆపుతూనే ఉన్నారు. ఆయన అక్కడ 4:50కి బయలుదేరితే రాత్రి 10 ఇంటికి రావడానికి. అది అయిన తర్వాత వెంటనే ముందు నైట్ బయలుదేరి వెళ్ళి కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ మనం కలవడం జరిగింది. వెంటనే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావటం, ఇక్కడికి జనం రావటం, వాళ్ళందరినీ కలుస్తూనే మధ్యలో వెంటనే ఫోన్ చేసి అధికారులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఒకసారి ఇంటికి రమ్మని చెప్పేసానంటే, సరే అధికారులని ముందు కలవాలి, ఒకసారి పిలిచి వాళ్ళకి ఏమైనా చెప్తారేమో అని నేను చూస్తూ ఉన్నాను. రాగానే ముందు ఎవరైతే వచ్చారో ప్రజలు ఒక్కసారి ఉండడమ్మా, నేను మళ్ళీ వచ్చి మీతో అందరితో గొడవ దిగుతాను, మీరు వచ్చినందుకు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను, కానీ ఒక్కసారి ఆగని ముందు అధికారులు లోపల కూర్చోబెట్టించి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడైతే పనులు ఆపారో ఈ ఎలక్షన్ పేరు చెప్పి అర్జెంట్గా అది వెంటనే స్టార్ట్ చేయండి. ముందు ఆ పని స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మీరు నాకు ఏదైనా బొకే పెట్టుకొచ్చినా మీరు ఏదో నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను తప్ప మీరేదో అధికారంలో నేను వచ్చాను కాబట్టి అక్కడ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి మీరు నా దగ్గరికి వచ్చేసి మీరు నన్ను కలవటం కాదు, ముందు పనులు స్టార్ట్ చేసి అప్పుడు రండి అని చెప్పి వాళ్ళు వెనక పంపించడం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే మన నియోజకవర్గంలో కొన్ని రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒకటి మనం చెప్పుకోదగింది, ఒకటి అక్కడ మన వెస్ట్ వైపు రోడ్డు కొన్ని దశాబ్దాలుగా ఆ రోడ్డులోకి వెళ్ళాలంటే కూడా నాకు ఎంత అనిపిస్తూ ఉన్నారు. అది మొన్న మధ్యాహ్నం నుంచి కూడా అది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కింద వెట్మిక్స్ చేయడం జరిగింది. దాని మీద సీసీ రోడ్ శాంక్షన్ అయింది. దానికి అర్జెంటుగా పనులు స్టార్ట్ చేయమని చెప్పేసి ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇంతకు ముందున్న రాజకీయ నాయకులు దాన్ని వాళ్ళకి సొంత లాభాల కోసం దాన్ని ఆపేయడం జరిగింది. నేను రాగానే ఎవరికి ఏమవుకలేదు, ముందు మీరు పని స్టార్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయమని చెప్పడం జరిగింది. అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మన నవాపాలెం నుంచి అటు నిడదవోలు వరకు వెళ్ళే రూట్ కానీ, ఇటు మన గుడి వరకు వచ్చే రూట్ కానీ అర్జెంటుగా పనులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే కూడా దాని మీద నాకు వెంటనే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NCN న్యూస్.